హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. అదే ఇడ్లీ పిండితో దోశలు. ఇడ్లీ పిండితో దోశలు ఏంటని ఆలోచిస్తున్నారా? ఏం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. మీ ఇంటి దగ్గర ఉన్న ఇడ్లీ పిండిని ఇడ్లీలు పెట్టుకోకుండా దోశలా వేసుకుంటే సరే. సింపుల్. ఇడ్లీ పిండిని తీసుకుని దోశలా వేసుకుని దానిపైన ఆయిల్ బాగా వేసి కొంచెం జీలకర్ర అలా అలా గార్నిష్ చేస్తే బాగా రోస్ట్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సార్ ఇలా మీకు ఇడ్లీలు తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇది కామన్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా నాలాగా ఎంతమంది ఇడ్లీకి ఎగ్నిస్ట్ ఇలా వేసుకుని తింటారు? నేనైతే నాకు ఇడ్లీ పూరుకొట్టినప్పుడల్లా ఈ ట్రిక్ ఫాలో అవుతాను. సో దట్ ఇడ్లీ పిండి తిన్నట్టు ఉంటుంది, ప్లస్ మనం ఇడ్లీలా కాకుండా ఇలా దోశలా తిన్న ఫ్లేవర్ కూడా వస్తుంది. దీనికి పలుకుల చట్నీ మంచి కరెక్ట్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.